Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Check to the vlog. So it was vlog ఏంటంటే special program in Dr. Chakri's Vijayalayam, The Boss, Entertainment Kebab Season 2. So let's see. Game changer round. Each question కి 50 points ఉంటాయి మేడం, 50 మార్కులు. ఇక్కడ ఆన్సర్ చెప్తాను, ఆన్సర్ చెప్తూ 4 క్వశ్చన్స్ అడుగుతాను. సో 4 క్వశ్చన్స్ లో ఏ క్వశ్చన్ చూస్ చేసుకుంటాం, ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ చెప్తాను, తర్వాత క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటో మీరు చూస్ చేసుకోవాలి. 1 minute టైం ఉంటుంది. ఓకే, ద ఆన్సర్ ఈస్ ది మురేకా. ది మురేకా ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1, వరల్డ్ లో ఫస్ట్ అండర్ వాటర్ హోటల్. క్వశ్చన్ నెంబర్ 2, వరల్డ్ లో ఫస్ట్ క్లౌడ్ కిచెన్. క్వశ్చన్ నెంబర్ 3, వరల్డ్ లో ఫస్ట్ బిర్యానీ సెంటర్. క్వశ్చన్ నెంబర్ 4, వరల్డ్ లో ఫస్ట్ ఓయో హోటల్. ది మురాకా. సో దిస్ ఇస్ ద కిచెన్. క్లౌడ్ కిచెనా? ఏంటేనా బ్లాక్, ఎందుకంటే టైం అయిపోతుంది. సో ది మురాకా, మురాకా, ద మురాకా వీళ్ళు ఏం చెప్పారంటే వరల్డ్ లో ఫస్ట్ క్లౌడ్ కిచెన్ అని చెప్పడం జరిగింది ఉంటుంది. So I'm going to reveal the answer, that is the Muraka. World lo first cloud kitchen anedi. Sorry, wrong answer. Correct answer is world lo first underwater hotel. Is 7 సార్లు 7 times. సగటున ఓ మనిషి రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతాడు? అది ఆన్సర్ ఉండొచ్చు. లేదా క్వశ్చన్ నెంబర్ 2, గజనీ మహమ్మద్ ఎన్నిసార్లు యుద్ధంలో ఓడిపోయారు అనే క్వశ్చన్ ఆన్సర్ కావచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, రోజులో ఒక మనిషి మాక్సిమం ఎన్నిసార్లు భోజనం చేయగలడు? దానికి ఆన్సర్ ఉండొచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, A4 పేపర్ ని మాక్సిమం ఎన్నిసార్లు మడత పెట్టగలం? అది ఆన్సర్ ఉండవచ్చు. A4 పేపర్ ని మాక్సిమం ఎన్నిసార్లు మడత పెట్టగలం అన్నదానికి ఆన్సర్ అంతేనా? 7 సార్లు అనేది A4 పేపర్ ఎన్నిసార్లు మడత పెట్టగలం క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పడం జరిగింది. The answer is potato. Answer is potato. Okay. Question number 1, పోర్చుగీస్ వాళ్ళు ఒక యుద్ధంలో ఆయుధంగా యూజ్ చేసిన వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 2, మొరాకాలో కట్న కానుకలు కింద ఇచ్చే వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 3, నేపాల్ లో ఒకరినొకరు ఇష్టపడటానికి, ఫ్యామిలీని ఇష్టపడటానికి ప్రపోజల్ కోసం యూజ్ చేసే వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 4, స్పేస్ లో పండించిన ఫస్ట్ వెజిటేబుల్. స్పేస్ లో పండించిన ఫస్ట్ వెజిటేబుల్ ఈజ్ పొటాటో అని చెప్పడం జరిగింది. స్పేస్ లో మనము ఉండడమే కష్టం. రాబర్ట్ నెవిలిస్. క్వశ్చన్ నెంబర్ 1, AK-47 కనిపెట్టిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 2, లిప్స్టిక్ ని కనిపెట్టిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 3, గేమ్స్ ని కనిపెట్టిన వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 4, హోంవర్క్ ని కనిపెట్టిన వ్యక్తి. గేమ్స్ ని కనిపెట్టిన వ్యక్తి, హోంవర్క్ ని కనిపెట్టిన వ్యక్తి, AK-47 కనిపెట్టిన వ్యక్తి. ఓకే, రాబర్ట్ నెవిలిస్ AK-47 కనిపెట్టిన వ్యక్తి అని చూస్ చేసుకోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ సారీ, రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇప్పుడు చెప్తే పిల్లలందరికీ కామర్స్ ఉంది. హోంవర్క్ కనిపెట్టిన వ్యక్తి ఇడ్లీ, మన రోజు తినే ఇడ్లీ. ఒక దేశంలో ఈ ఫుడ్ ఐటమ్ నిషేధం చేశారు. క్వశ్చన్ నెంబర్ 2, డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్ తినకూడదు. క్వశ్చన్ నెంబర్ 3, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి పరిచయం చేసిన డిష్. క్వశ్చన్ నెంబర్ 4, దీనికోసం 2 రాష్ట్రాలు ఫైట్ చేసుకున్నాయి. ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి పరిచయం చేసిన డిష్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఇడ్లీ కదా అనుకుంటాము, సమ్ టైమ్స్ ఇడ్లీ వెరీ డెడ్లీ అనుకుంటాం, కానీ ఇడ్లీకి ఒక డెడ్లీ స్టోరీ ఉంది, చూసారా? అదే స్టోరీ ఏంటంటే, సారీ, రాంగ్ ఆన్సర్. దీనికోసము ఒక 2 రాష్ట్రాలు ఫైట్ చేసుకున్నవి. అవి ఏంటి అంటే, కావేరీ ఇష్యూ వచ్చినప్పుడు తమిళనాడు, కర్ణాటక ఇడ్లీ రవ్వ సప్లై ఆఫ్ చేసుకున్నారు. దానికోసం 2 రాష్ట్రాలు కూడా కొట్టుకున్నాయి, తమిళనాడు అండ్ కర్ణాటక, కావేరీ ఇష్యూ. కార్డ్స్
యా మొత్తానికి వెరీ ఈజీ క్వశ్చన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఆన్సర్ చేయడంలో ఉంటుంది. ఆన్సర్ ఇస్ సమోవా. సమోవా సమోవా కానీ క్వశ్చన్స్ గెట్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 1, పెళ్ళాం పుట్టినరోజు మర్చిపోతే శిక్షించే దేశం. క్వశ్చన్ నెంబర్ 2, హక్కు చేసుకోవటం నేరంగా పరిగణించే దేశం. క్వశ్చన్ నెంబర్ 3, పెళ్ళంతో కలిసి షాపింగ్ కి వెళ్ళకపోతే శిక్షించే దేశం. క్వశ్చన్ నెంబర్ 4, మగవాళ్ళు మాత్రమే వంట చేయాలి అనే రూల్ ఉన్న దేశం. సమో 12 seconds కంప్లీటెడ్. సార్ బోత్ ఆప్షన్ ఏంటి సార్? మగవాళ్ళు మాత్రమే వంట చేయాలనే రూల్ ఉన్న దేశమా? లాక్ చేయమంటారా? లాక్ చేస్తున్నా. లాక్. సమోవా. సమోవా ఇస్ సార్ మగవాళ్ళు మాత్రమే వంట చేయాలనే రూల్ ఉన్న దేశంగా చెప్పడం జరిగింది. కానీ సారీ సార్, ఇస్ రాంగ్ ఆన్సర్. పెళ్ళాం పుట్టినరోజు మర్చిపోతే శిక్షించే దేశం. ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తారట, సెకండ్ ఇయర్ లో కూడా పెళ్ళాం పుట్టినరోజు మర్చిపోతే జైల్లో వేసేస్తారట. ఓకేనా? ద ఆన్సర్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ ని చూస్ చేసుకున్నారు. బిస్కెట్. ఆన్సర్ బిస్కెట్. క్వశ్చన్ నెంబర్ 1, ఇష్టపడుతున్నాను ప్రమోట్ చేయడానికి ఒక దేశంలో కృషిగా ఇచ్చేది. క్వశ్చన్ నెంబర్ 2, పిల్లలకి తండ్రి పోలికలు రావడం కోసం ఒక దేశం వాళ్ళు తినేది. చేసిన పాపం పోతుంది అనే నమ్మకంతో ఒక దేశం వాళ్ళు తినేది. ఒక దేశం ఎయిర్లైన్స్ వారి ఫ్లైట్లలో తినడానికి ఎలా చేయనిది. సో ఇది కనుక కరెక్ట్ అయితే రేస్ లో ఉంటారు. 30 seconds హాఫ్ ఆఫ్ ద టైం కంప్లీట్ అయింది. బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. సో మీరు బిస్కెట్ అవుతారు. ఒక దేశం ఎయిర్లైన్స్ వారి ఫ్లైట్ లో తినడానికి ఎలా చేయనిది. ఒక దేశం ఎయిర్లైన్స్ వారి ఫ్లైట్ లో తినడానికి ఎలా చేయనిది అని చెప్పడం జరిగింది. సారీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చేసిన పాపం పోతుందనే నమ్మకంతో ఒక దేశం వాళ్ళు తినేది. రీజన్ ఏంటి అంటే ఐర్లాండ్ దేశంలో ఎవరైనా చనిపోతే అతని ముందు కూర్చొని బిస్కెట్ తింటారు. ఇలా చేయడం ద్వారా చనిపోయిన వ్యక్తి పాపాలన్నీ పోతాయి అనే నమ్మకం ఉంది. ఐర్లాండ్ లో బిస్కెట్ తింటారు. ద గేమ్ చేంజింగ్ రౌండ్ 50 points. ఆన్సర్ కుట్టు మిషన్. కుట్టు మిషన్ సార్. క్వశ్చన్ నెంబర్ 1, పుస్తకాలు కొట్టడం కోసం కనిపెట్టిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 2, బట్టలు కొనడానికి డబ్బులు లేక కనిపెట్టిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 3, ఇస్త్రాకులు కొట్టడం కోసం కనిపెట్టిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 4, మానవుడు మొట్టమొదటిగా కనిపెట్టిన పరికరం. చెప్తా చేసుకుంటారా? దానికి డబ్బులు లేక కనిపెట్టిన పరికరం. బట్టలు కనడానికి డబ్బులు లేవు సార్, మరి పరికరం కనిపెట్టడానికి డబ్బులు కావాలి. చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అయ్యింది? ఈ లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు కానీ ఈ లాజిక్ ఆన్సర్ ఈస్ ఏసీ, ఎయిర్ కండిషనర్. క్వశ్చన్ నెంబర్ 1, మనుషుల కంటే సిస్టమ్ కి ఎక్కువగా ఉపయోగిస్తున్న పరికరం. క్వశ్చన్ నెంబర్ 2, ప్రింటింగ్ ప్రెస్ల కోసం తయారు చేసిన పరికరం. ఎండాకాలంలో క్వశ్చన్ నెంబర్ 3, ఎండాకాలంలో కూడా ఫ్యామిలీ అంతా మంచిగా బాండింగ్ ఉండాలని తయారు చేసిన పరికరం. క్వశ్చన్ నెంబర్ 4, తన పెట్ కోసం అంటే ఒక పెంచుకునే జంతువు కోసం ఇంజనీర్ తయారు చేసుకున్న పరికరం. ఎయిర్ కండిషన్. ఎండాకాలంలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాండింగ్ మంచిగా ఉండాలని తయారు చేసిన పరికరం ఈజ్ ఏసీ అని చందు సార్ చెప్పడం జరిగింది. సో అందరు కూడా చందు సార్ మీద ఎలిమినేషన్ రౌండ్ లో టెస్ట్ చూపించారు. ఇప్పుడు సార్ చెప్పబోయే చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ సో రాంగ్ రైట్ మనము తెలుసుకోబోతున్నాము. ఎస్ ఇస్ రాంగ్ ఆన్సర్. సారీ. ప్రింటింగ్ ప్రెస్ కోసం తయారు చేసిన పరికరం మ్యూజిక్. జాస్మిన్ మీన్స్ మల్లెపూ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలువబడే పువ్వు. క్వశ్చన్ నెంబర్ 2, ఇండియాలోని మగవాళ్ళు ఆడవారికి ఎక్కువగా ఇచ్చే పువ్వు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రపంచంలోని అత్యంత సువాసన గల పువ్వు. క్వశ్చన్ నెంబర్ 4, క్వీన్ ఎలిజబెత్ బాగా ఇష్టమైన పువ్వు. జాస్మిన్. ప్రపంచంలో అత్యంత సువాసన వచ్చే పువ్వు జాస్మిన్ అంటారు. ఓకే. లాక్. చూస్ చేసుకున్న క్వశ్చన్ సారీ ఇస్ రైట్ ఆన్సర్.
Yeah, 50 points for Ramya madam. Okay. Cardio. Cardio. Riki Davuttu. Cardio. Answer. Question number 1. ప్రపంచంలోనే ఖరీదైన జంతువు జాతి పేరు. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న సిటీ పేరు. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలోనే బాగా ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతం పేరు. క్వశ్చన్ నెంబర్ 4. 2023 ప్రపంచ సుందరి పేరు. సో మేడం, సో 2023 ప్రపంచ సుందరి పేరు లాక్ చేయమంటారా? లాక్. ఓకే, టాటియో అనేది 2023 ప్రపంచ సుందరి పేరు అని చెప్పడం జరిగింది. సో ఇది కనుక కరెక్ట్ చూస్ అయినట్లయితే 50 మార్క్స్ వస్తాయి. బట్ అన్ఫార్చునేట్లీ సారీ, రాంగ్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ భారతదేశంలోనే బాగా ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతం పేరు. ఈ ప్రాంతం వచ్చేసి అంబానీ ఇల్లు ఉంది కదా, ఆ ఏరియా ఉంది చూసారా, దాన్ని టాటియో అంటారు. సో ఆ టాటియో అంటే భారతదేశం ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాంతం అంబానీ ఇల్లు ఏరియా ఉన్న ముంబై ప్రాంతం అన్నమాట. సారీ, థ్యాంక్ యూ. 18 to 25, 18 నుంచి 25. క్వశ్చన్ నెంబర్ 1. ఆస్ట్రేలియాలో ఓటు వేయడానికి ఏజ్ లిమిట్. క్వశ్చన్ నెంబర్ 2. మిస్ ఇండియా కాంపిటీషన్స్ కి ఏజ్ లిమిట్. క్వశ్చన్ నెంబర్ 3. కొరియాలో పెళ్లి చేసుకోవడానికి ఏజ్ లిమిట్. క్వశ్చన్ నెంబర్ 4. ఆఫ్ఘనిస్తాన్ లో ఒకరికొకరు ఇష్టపడటానికి ఏర్పాటు చేసినటువంటి ఏజ్ లిమిట్. ఓకేనా మేడం? యా, లాక్ చేయనా? ఆన్సర్ చెప్పండి. సో మిస్ ఇండియా కాంపిటీషన్ ఏజ్ లిమిట్. ఓకే, లాక్ చేస్తున్నాను. యా, 18 to 25 ఏజ్ అనేది మిస్ ఇండియా కాంపిటీషన్స్ కి ఏజ్ లిమిట్ అని సరిత మేడం చెప్పడం జరిగింది. సో అది ఎలా చెప్పారో ఏమో కానీ yes is the right answer. 50 points. Miss India competitions age limit is 18 to 25. Is ముసలి, crocodile. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1. అత్యధిక పళ్ళను కలిగిన జీవి అంటే టీత్. క్వశ్చన్ నెంబర్ 2. ఇనుముని కూడా తిని డైజెస్ట్ చేసుకోగల జీవి. క్వశ్చన్ నెంబర్ 3. నీటి చెమ్మ లేని నేల మీద ఒక రోజు కూడా బ్రతకలేని జీవి. క్వశ్చన్ నెంబర్ 4. మాంసం తప్ప వెజిటేరియన్ అనేది తినని జీవి. ఓకే, ముసలి. లాక్ చేయమన్నారా? యా, ఓకే. క్రొకొడైల్, ముసలి, ఇనుముని కూడా తిని డైజెస్ట్ చేసుకోగల జీవి అని చూస్ చేసుకోవడం జరిగింది. కానీ ఇనుముని తిని డైజెస్ట్ ఎలా చేసుకుంటారన్నది అలా చూసారు. సారీ, ఇనుముని కూడా తిని డైజెస్ట్ చేసుకోగల జీవి ముసలి. 50 పాయింట్స్. మరీ జంతువులు చూపిస్తున్నారు. So the answer is monkey. Okay, question number 1. ఆర్జీవి గారి నెక్స్ట్ మూవీ. క్వశ్చన్ నెంబర్ 2. భూమి మీద ఎక్కువగా జంప్ చేసే జంతువు. క్వశ్చన్ నెంబర్ 3. బట్టతల ఉండే జంతువు. క్వశ్చన్ నెంబర్ 4. ఎక్కువగా పగబట్టే జంతువు. మంకీ. క్వశ్చన్ నెంబర్ 1. బట్టతల ఉండే జీవి. ఓకే, యా. ఉషా మేడం స్టార్టింగ్ ప్రోగ్రామ్ నుంచి జంతువుని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకసారి పందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, ఇప్పుడు కోతిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, పానాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నా మంకీ బట్టతల ఉండే జంతువు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కోతులకి బట్టతల మనుషులకు ఉంటుంది, కానీ కోతులకి బట్టతల ఉండదు మేడం. యా, కానీ రైట్ ఆన్సర్. ఓకే, yes. 13th place goes to Radha madam with 13 points. Give it a clap, everyone. And 13th place goes to Divya madam with 30 points. Okay, 12th place goes to Renika madam with 42 points. Okay, 11th place goes to Shravani madam with 53 points. Okay, 10th place goes to Chandu sir with 79 points. 9th place goes to Rambhav sir with 86 points. 8th place goes to Janigan sir with 92 points. 7th place goes to 94 points to the Mundaz madam. Okay, 6th place goes to Ramya madam with 122 points. Next, 5th place goes to Surata madam with 142 points. Okay, 4th place goes to Usha madam with 145 points.
Okay, now the time is so to announce and to know the winners of the Boss Entertainment Pop program. Now I'm going to announce the third place goes to so Nagashi Madam with 153 points. Yes, now this is the time to announce the winner of the Boss program. So now the second place goes to Nazima Madam with 150 points. And now the winner of the Boss program is Sarda Madam with 1 point. Entertainment Pop. I would like to invite mentor. So Santa Madam, please come here. Now you will become a class here, one class. Now the winner of the class. So I hope you guys like this video. So please like, share, comment and subscribe to our channel Lakshmi Chakra the Vlogs, and don't forget to press the bell icon. Bye guys.